హలో 90s కిడ్స్ స్టోరీ టైం. అమ్మ కథ కంటిన్యూ చేద్దామా? సో కృష్ణ ఆ రోజు స్కూల్లో వాళ్ళ టీచర్తో వాళ్ళది వర్స్ లైఫ్ కాదు, ఒక హ్యాపీ లైఫ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కృష్ణ వెళ్ళిపోయాక ఆ టీచర్కి తన తప్పేంటో అర్థమవుతుంది. సరిగా చదవట్లేదని ఒక స్టూడెంట్ని మందలించడం కరెక్టే, కానీ దానికి మరొక స్టూడెంట్ని తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు. టీచర్ అనేవాడు ఎప్పుడూ పిల్లల భవిష్యత్తుని బాగు చేయాలి కానీ ఇలా చులకన చేసి మాట్లాడకూడదని రియలైజ్ అవుతాడు. కానీ తన తప్పుకి కృష్ణని సారీ అడగడానికి చిన్నతనంగా ఫీల్ అవుతాడు. సో ఆ నెక్స్ట్ డే ఆ టీచర్ కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ ఇంటి ముందు తోటలో పనిచేస్తూ ఉంటుంది. టీచర్ రావడాన్ని గమనించి అమ్మ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఏంటి సార్ ఇలా వచ్చారు, మా బాబు బాగానే చదువుతున్నాడా లేక ఏదైనా సమస్య అని అమ్మ తన మాటని కంప్లీట్ చేయకముందే టీచర్ ఆవిడ్ని ఆపి, అదేం లేదమ్మా, నేను మీకు సారీ చెప్పడానికి వచ్చాను అంటాడు. అప్పుడు అమ్మ, అదేంటి సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, అసలు ఏమైంది అని అంటుంది. దానికి మాస్టర్ జరిగిందంతా చెప్పి క్షమించండి, నేను అలా మాట్లాడి ఉండకూడదు అంటాడు. దానికి అమ్మ, పర్లేదు సార్, మీరు పిల్లల మంచిగా కోరుకుంటారు, అందుకే అలా మాట్లాడారు, పర్లేదులేండి అని అంటుంది. అప్పుడు మాస్టరు, ఓకే అమ్మ నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దట్స్ ఫర్ టుడే. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్. దిస్ ఇస్ సిరి సైనింగ్ ఆఫ్.